మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో ఎమ్మెల్యే బీవీ ఆశీస్సులతో ఎమ్మిగనూరు శేఖర్ అన్నకు కర్నూలు జిల్లా ఉపాధ్యక్ష పదవి రావటం ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలందరి విజయం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. మనతో పాటు ఈరోజు గజ్జల్ గాయకుడు, రంగస్థలం నటుడు, నంది అవార్డు గ్రహీత మహమ్మద్ మియా మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. నమస్తే. మహమ్మద్ మియా గారు ప్రభుత్వ ఉద్యోగి. మీరు గత 40 సంవత్సరాల నుండి మీరు గజ్జల్ గాయకుడు, అలాగే ప్రజా గాయకుడు. ఎలా అయ్యారు మీరు? నేను మొదట మా ఊరు కులుమాల గ్రామం, గోనెగండ్ల మండలం. నా పేరు ఎస్ మహమ్మద్ మియా. చిన్నప్పుడు 10th క్లాస్ అయిన తర్వాత మా ఇంటి పక్కనే ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. దాంట్లో భజనలు పాడేవాళ్ళు. ఆ భజనల పాటలు వింటూ, అక్కడ పద్యాలు పాడేవాళ్ళు. ఆ పద్యాలు వింటూ, తర్వాత లొద్దిపల్లి అల్లబాకాస్ అని మంచి డ్రామా. ఏ వయసులో మీరు పద్యాలు పాడారు? అప్పుడు జస్ట్ 20, 21, 23 ఇయర్స్. పద్యాలు కాదు కానీ ఇది మన భజన పాటలు పాడుతుండేవాడిని. ఓకే. 21, 23 ఉద్యోగస్తప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ ఆ లెవెల్ చదువుతప్పుడు లొద్దిపల్ల అల్లబాకాస్తో ఒక డ్రామా చూసా. ఆ డ్రామాలో పద్యాలు అద్భుతంగా ఉండేవి. అప్పటికే మాకు తెలుగు భాష మీద నాకు కొంచెం బాగా చదువుతావరా, బాగా మాట్లాడతావు అని సార్ వాళ్ళు అనేవాళ్ళు. అంటే మీరు ఇంట్లో మీరు ముస్లిమ్స్ అయినా పల్లెటూరు కదా, పెద్దగా ముస్లిమ్స్ మీద ఈ ఉర్దూ దీని మీద కమాండ్. భాష ఎక్కువ ఇంట్లో మా అమ్మ ఉర్దూ మాట్లాడుతుంది, మా నాన్న వీళ్ళ తెలుగు ఎక్కువ మాట్లాడుతుంది. మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా తెలుగే. మా ఊళ్ళో అప్పట్లో మహాది అక్కడో ఇల్లు 20 ఇళ్ళు ఉండేవి. ఇప్పుడు పెరిగిపోయింది అనుకో. ఆ విధంగా తెలుగు మీదనే ఎక్కువ నాకు. కానీ మా అమ్మ కొంచెం మన ఉర్దూ మాట్లాడేది. ఆ భాష నాకు కొంచెం వచ్చు. అట్లా దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. ఆ తర్వాత లొద్దిపల్లి అల్లబాకాస్ చూసిన తర్వాత పద్యం మీద కమాండ్. ఒకనాడు పద్యం విన్నా, అది అద్భుతంగా పాడతాడు. ఒక పద్యం ఏమంటే, మాయామేయ జగంబె నిత్యమణి, మాయామేయ జగంబె నిత్యమణి సంభావించి మోహంబునన్ నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణంబుండు నందాక ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడిందున్ కట్టెలన్ కాలుచో ఆ ఇల్లాలును రాదు, పుత్రులను తోడైరారు నిన్ను తప్పింపగన్. హా హా అని పాటలు పాడుతుంటే బాగున్నాయి పద్యాలు. మా తెలుగులో కూడా ఇలా పద్యాలు ఉన్నాయి. పద్యం అంటే ఇదే, ఇట్లా పాడాలనా అని అప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. అంటే ఈ రాగాలు కానీ శృతులు కానీ మీరే నేర్చుకున్నారు? నా ఎక్కడ నా గురువులే ఎక్కర్లేదు కానీ నా గురువులు మొత్తం సీడీలు, అప్పట్లో క్యాసెట్లు ఉండేవి కదా, దేవాలయాల్లో పద్యాలు పెట్టేవాళ్ళు. అవి బాగా వినేవాడిని. ఆ తర్వాత ఇంట్రెస్ట్ ఉండి హరిశ్చంద్ర కాట్సీని ఫస్ట్ కట్టినాను. మెయిన్ నేను బీడీ క్రిస్టియన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో చదువుతా ఉన్నా. ఆ చదివే టైంలోనే 84, 85 మధ్య అక్కడ మాకు ఆదిమూలపు సురేష్ మినిస్టర్ ఉన్నాడు. వాళ్ళ నాన్న జార్జ్ అని ఉండేవాడు. జార్జ్ అని తెరీసమ్మ జార్జ్ అప్పుడు బీఈడి స్కూల్ నడిపేవాళ్ళం. నేను ఒక మూల పాడుతుంటే గుర్రం జాషువా పద్యాలు పాడుతూ ఉన్నా. ఎవరో వాడు గుర్రం జాషువా పద్యాలు పాడింది కదా అని అంటే, నేను సార్ అంటే మా గురువురా గుర్రం జాషువా, ఆయన దగ్గర నేను చదువు నేర్చుకున్నాను. ఆయన వాళ్ళ గురువు పాటలు మీరు పద్యాలు పాడుతుండ పాడు అంటే అప్పుడు ఉంటే అక్కడ నేను భవానీ శంకర్ అని చింతామణి నాటకంలో అక్కడ మొట్టమొదట రంగరెడ్డి చేసిన నా నాటక రంగం అంటే 84, 85 మధ్య. ఆ తర్వాత చాలా దాదాపు 2500 నాటకాలు వేసింటారు. 17 పాత్రలు వేసిన టీజీవీ కళాక్షేత్రం ఉంది. ఆ టీజీవీ కళాక్షేత్రంలో ఇప్పుడు ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్ కొనసాగుతూ చాలా నాటకాలు వేసి నంది అవార్డు, కందుకూరి అవార్డు, గుర్రం జాషువా అవార్డు, తర్వాత సినారి అవార్డు, శ్రీశ్రీ అవార్డు, గురజాడ అవార్డు, ఇవన్నీ. మీరు 20 ఏళ్ళ వయసులో ఉంటే మీరు పద్యాలు కావచ్చు, పాటలు కావచ్చు అలా నేర్చుకుంటూ వచ్చారు. ప్రభుత్వ ఉద్యోగానికి ఎలా వచ్చారు మీరు? ప్రభుత్వ ఉద్యోగము 90లో సార్. నేను అప్పుడు 86 నుండి నేను డ్రామాలు వేసుకుంటూ ఉండేవాడిని. 90లో డిఎస్సి జరిగింది. డిఎస్సి జరిగింది అసిస్టెంట్ ఉన్నప్పుడు
అప్పుడే 1990లోనే అక్షరాస్యత కార్యక్రమం స్టార్ట్ అయింది. ఓకే. అప్పుడు అప్పుడు ఎవరైనా పాటలు పాడేవాళ్ళు కళాజాత అని ఉండేవాళ్ళు. పాటలు ఎవరెవరు పాడతారో అప్పుడున్న టీచర్లని మండలానికి ఒక ఇద్దరిని పంపండి అని అప్పుడు టిఎస్ అప్పారావు గారు ఓకే కలెక్టర్ అప్పారావు తెచ్చి నా గాలి తిన్న ప్రాజెక్టులో ట్రైనింగ్ ఇచ్చారు. అప్పుడు గోనేవండ్ల మండలంలో అంతా ఎతికినా కూడా నేను అక్కడనే ఉన్నాను. పత్తికొండ నియోజకవర్గం అది. పత్తికొండ నియోజకవర్గం అప్పట్లో. అవును. అక్కడ నేనెక్కడనే పాటలు పాడేవాడిని, పద్యాలు పాడే గుర్తించడం. నాకు పాటలు రావు అప్పట్లో, పద్యాలు పాడేవాడిని, భజన పాటలు పాడేవాడిని. కానీ ఈ సోషల్ పాటలు, ఓకే, ప్రజా గాయకుడి పాటలు నాకు అంతగా రావు. అక్కడ అక్షరాస్యత కార్యక్రమంలో అక్కడ నేర్చుకొని మొత్తం రాష్ట్రం అంతా తిరిగిన. అప్పుడు జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు అప్పుడు బ్రహ్మారెడ్డి, డాక్టర్ బ్రహ్మారెడ్డి ఉండేవారు. ఆయన నన్ను ప్రోత్సహించి మొత్తం 2 రాష్ట్రాల్లో ఇప్పటికీ దాంట్లో కొనసాగుతూనే ఉంటాను. ప్రభుత్వ ఉద్యోగం మీరు టీచర్గా పనిచేస్తారు. టీచర్గా ఇంకా నన్ను గవర్నమెంట్ ఇట్లా పాటలు పాడేవాడు బాగా పాడుతున్నావు నువ్వు అని గవర్నమెంట్ ఓడీలు ఇచ్చేది నాకు. దాదాపు 12 సంవత్సరాలు ఓడిచ్చింది. ఓకే. ఆన్ డ్యూటీ మీద. ఎవరికైనా అవకాశం వచ్చా? అట్లా వచ్చి ఎవరికి రాలేదు, అంటే కొంతమందికి వచ్చింది. అప్పుడు మంచి టీచర్లను కూడా ఎన్నుకున్నారు. అప్పట్లో ఒక 5-6 ఏళ్ళు ఉన్నారు. గాయకునిగా వాళ్ళు ప్రోత్సహించారు కదా ప్రభుత్వము. ఎలా ప్రోత్సహించింది? వాళ్ళు నాకు ఓడిచ్చారు. ఏ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఆ ప్రోగ్రామ్ పోవాలా, లేదంటే స్కూల్ పోవాలి. ఆ పద్ధతి ప్రకారం స్కూల్లో చదువులు చెప్పారా, లేదంటే పిల్లలకి పాటలు, పద్యాలు, పద్యం ఎట్లా పాడాలా అనేది కూడా నేర్పించిన. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి, నేను రోజు ఉలిందకొండలో ఉన్నప్పుడు రోజు ఒక పద్యం పాడేవాడిని. నేను 6th to 10th క్లాసులో ఉన్నటువంటి కంఠస్థ పద్యాలు. కొన్ని పిల్లలు ఎట్లా పాడతారంటే, మా ఊళ్ళో చదవది ఎంత కలిగిన ఏం చక్క చాలాకున్నా అని, ఎట్లా చదవకూడదురా, ఇట్లా చదవాలని స్టేజ్ ఎక్కి నేను ప్రేయర్లో పాడేవాడు. హెడ్ మాస్టర్ కూడా నన్ను ప్రోత్సహించాడు. అప్పుడు నేను ఒక పద్యం పాడినా. చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్నా, ఆ చదువు నిరర్థకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్, పదునుగా మంచి కూర నలపాకము చేసినన్, అందు ఉంపొదవడి ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కరాని. అట్లా చదువుతూ ఉంటే ఒక అమ్మాయి, సార్ నేను నీ మొదలు పాడాలా, నేర్చుకోవాలని. తమాషా కాదమ్మ, పాడలేవాలంటే ఆ అమ్మాయి నన్ను సతాయిచ్చేది. నేను యాక్చువల్గా బయాలజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్. ఆడ పాడుదురా అంటే, నీకు సినిమా పాటలు వచ్చా అన్న. అవి అద్భుతంగా వచ్చు సార్, పాడు అన్న. అప్పుడు మగధీరలో పాట పాడింది. ధీర 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 మన సాగలేదురా, చేరరార సూర సొగసందుకోదురా, లలలాలలాలలాలరాదు నిద్దురా, ధీర 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 అని పాడింది. లిరిక్ సరిగ్గా రాదు. స్టూడెంట్ పాడతారంటే మీరు స్టూడెంట్ పాడింది, ఆ అమ్మాయి పాడింది. సేమ్ స్వచ్ఛంగా ఇష్టమే పాడింది. నీకు తెలుసా, ఇప్పుడు ఏ పిల్లోడు అడుగు ఒక 100 సినిమా పాటలు పాడతారు కానీ ఒక పద్యం నేర్చుకోవాలంటే భయపడతారు. మీరు షాక్ అయ్యారు. మీరు పాడలేకైనా బాబు అన్నావు కదా, పద్యం కూడా ఇంతే అన్న. ఆ పద్యం ఎట్లా కదా సార్. ధీర 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 గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడెవెడైననేమి ఖరము పాలు, భక్తి కల్గు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ ధీర ధీర ధీర. ఆ ధీర కట్టే వినురవేమ పద్యం అవుతుంది. రెండింటికి తేడా లేదు, అంటే స్వరం బాగుంటే ఏదైనా అంతే. అంటే నీ వాయిస్ బాగుండాలా, ఈ పాటల్ని ఆ సాహిత్యాన్ని దాంట్లో దూరిస్తే సరిపోతారని చెప్పాను. నా అమ్మాయి నమ్ముతామో లేదు మీరు, 6th to 10th కంఠస్థ పద్యాలన్నీ మొత్తం సినిమా పాటల్లో కొట్టేసింది. పద్యాలు సినిమా మిక్సింగ్. మాకు పత్తివోలయ్య అని ఉన్నాడు, టీజీవీ కళాక్షేత్రం, మీకు తెలిసి ఆయన. సార్ మా పిల్లలు పద్యాలు పాడతారు, నేను నేర్పించా. మీకే సరిగా రావడం పోయా ఆడ పాడతారు అని. అంటే మాకు డైరెక్టర్ రా నువ్వు అని తెలుగు భాష దినోత్సవం పట్టుకొని
ప్రత్యేకంగా ఆయన స్టేజ్ మీద పద్యాలు పాడుతుంటే ఆయన దగ్గర 4,000 రూపాయలు ఉన్నాయి, అన్ని ఇచ్చేస్తున్నాడు వాళ్ళకి. సూపర్ ఉంది పద్యాన్ని ప్రోత్సహిస్తున్నారు. తర్వాత నా దగ్గర 2,000 ఉంటే నా వద్ద అప్పు తీసుకొని మళ్ళీ ఇచ్చేసినారు. బాగా నేర్పించినామని అభినందించారు. కాబట్టి పిల్లలు వాళ్ళకి బలమైన కోరిక ఒకటి ఉంటుంది, మనం నేర్చుకోవాలని ఉంటుంది. దాన్ని మనం ప్రోత్సహిస్తే డెఫినెట్గా వస్తారన్న దానికి నిరూపణ. ఇప్పుడు ఆ అమ్మాయి సరిగా చదివేది కాదు, అమ్మాయి మీదివేమల్లో పలకల కోలాటాలు నేర్పిస్తుంది. కాబట్టి ఆ ఏజ్లోనే మనం విద్యతో పాటు నాలెడ్జ్, స్కిల్స్, కొన్ని వాల్యూస్ నేర్పిస్తే డెఫినెట్గా వాళ్ళు ముందు పోతారని ఆ అమ్మాయి నాకు రుజువు చేసింది. మీరు అన్నారు కదా స్టార్టింగ్ నేను పద్యాలతో నేను నేర్చుకున్నాను, నాకు పాటలకు సరిగ్గా రావని చెప్పేసి. పాటలు నేర్చుకోవాలా, ఈ గజల్స్ అనేది మీరు ఎప్పుడుంటే ఈ గజల్స్ నేర్చుకోవడం మొదలు పెట్టారు? స్టార్టింగ్ పద్యాలు గజల్ నాకు ఈ కేఈ ప్రభాకర్ ఉన్నాడు కదా, ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు 1990లోనే ప్రజానాట్య మండలి వాళ్ళు నాకు ట్రైనింగ్ ఇచ్చారు. అప్పుడు మధ్యలేటి బసవరాజు అని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నేర్పించేవాళ్ళు 90లో. అప్పుడు చదువు మీద మంచి పాటలు అవి ఉండేవి, మూఢనమ్మకాల మీద ఉండేటివి. చిన్న చిన్న మూఢనమ్మకాలు తొలగించుకోవాలా, అది చదువు వల్ల వస్తుంది, చదువుకుంటే మూఢనమ్మకాలు పోతాయి. అక్కడ నేను పాటలు బలంగా నేర్చుకున్నాను. మీరు ఎన్నో పెద్ద పెద్ద స్పీచ్లు పెడతారు, ప్రభుత్వం కూడా మీకు స్పీచ్లో సీఎం ప్రోగ్రాంలోకి పోతుంటారు. సీఎం ప్రోగ్రాం వస్తే దాదాపు ఇనాయతుల్లా నేను ఇద్దరమే ఒక అనర్గలగా చెప్తూనే చెప్తూనే ఉంటారు, ఉత్సాహం కల్పిస్తుంటారు. సత్యనారాయణ రాజు అని కలెక్టర్ ఉండేది, మీరు ఎవరు అవసరం లేదా యా కళా చేతున్నా ఇద్దరిని ఆడ వాడేయండి స్టేజ్ మీద, సీఎం వచ్చే వరకు వాళ్ళ జనాన్ని కదలించడాన్ని 1000 మందిని కదలిస్తుండే. అప్పుడు మేము అట్లా ఈలలు వేసుకుంటా, ప్రభుత్వ పథకాలు చెప్పుకుంటా, దానికి మద్దతుగా చేసుకుంటూ ఇవన్నీ చేసేవాళ్ళం. ఆ తర్వాత నేను కార్డ్సీని వేసిన ఫస్ట్ అరంగేటం మా ఊర్లో. చాలామంది మెచ్చుకున్నారు, అద్భుతంగా ఉంది. డివి సుబ్బారావు, చీమకుర్తి నాగేశ్వరరావు. ఆ పద్యాలు అంటే నాకు చాలా ఇష్టం. దాంట్లో ఒక్కొక్క పద్యంలో ఒక్కొక్క ఫిలాసఫీ ఉంటుంది. ఆ పద్యం చెప్తాను, దాదాపు బలిజపల్లి లక్ష్మీకాంత శర్మ గారు 100 సంవత్సరాల క్రితమే రాసినాడు. అప్పట్లో భూతకాలం అయితే మనకు తెలుస్తుంది, ఇప్పుడు ఏం జరుగుతున్నది తెలుస్తుంది, కానీ భవిష్యత్తుని ఈ ప్రపంచంలో ఎవరు చెప్పలేరు అని. భవిష్యత్తుకు నువ్వు బాటలు వేసుకోవాలి, జరగవచ్చు జరగకపోవచ్చు అని చంద్రమతితో హరిశ్చంద్రుడు ఒక పద్యం అంటాడు. ఆ పద్యం ఇప్పుడు చెప్తా. దేవి భవితవ్యములను ఎవరు ఎరుంగుదరని దేవి, ఎవ్వరూ ఎరుంగలేరు. చూడు, కలికి 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 రెక్కలు రాని పిల్లలను సాకన్, గూటిలో నుండి మేతలకై పోతొక చెంత, పెంటి ఒక చెంతన్ పారా. ఈలోగా పిల్లలను పామే గ్రసించును, లేక వలల పాలంజిక్కునో పుంగులు, ఈ ఇలపై ప్రాణులకు వియోగమగుచో. దేవి ఎవ్వారికెవ్వారలో ఓ ఓ చాలా బాగుంది. అర్థాలు కూడా చాలా అర్థాలు ఇప్పుడు తెలుసు. మనం పనులు పోతాము, ఏదైనా ఉద్యోగాలు పోతాము, ఈలో పిల్లలు ఏమైందో మనకేం తెలుసు. కాబట్టి భవిష్యత్తుని ఎవరు ఊహించలేరు, చెప్పలేరు. వర్తమాన కాలమే బ్రహ్మాండమైనటువంటి చెప్పిన గొప్ప కవి బలిజపల్లి లక్ష్మీకాంత శర్మ. దానికి గుర్రం జాషువా పద్యాలు, ఖండకావ్యంలో గుర్రం జాషువా పద్యాలు యాడ్ చేసుకున్నారు కార్డ్సీన్లో. అవి కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. దాంట్లో పద్యం అందరు ఇష్టపడతారు. ఎంతటి వారైనా చివరికి చేరాల్సింది కాటికే కదా. ఎంతోమంది లబ్ధ ప్రతిష్ఠలు అక్కడ చేరుకున్నారు. చూడు, ఇప్పుడు డ్రామాలో వేసే విధంగా అయితే కొంచెం గట్టిగా పడాలి, మామూలు ఇట్లా తప్పుడు కొంచెం పడాలి. ఆ డ్రామాలో ఎట్లుంటుందంటే, ఇచ్చోటనే
సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరగిపోయే ఇచ్చోటనే భూములేలని రాజన్యుని అధికార ముద్రిక అంతరించే ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కలసిపోయే ఇచ్చోటనే ఎట్టి పేరెన్నికనుగొన్న చిత్రలేఖకుని కుంచియు నశించే ఇది పిశాచులతో నిఠాలేక్షనుండు గజ్జ కదలించువాడు రంగస్థలంబు ఇది మరణదూత తీక్షణమౌ దుష్టులయ అవని పాలించు భస్మ సింహాసనంబో మీరు ఎవరిని సంగీతంలో కానీ ఈ పద్యంలో కానీ ఎవరిని మీరు ఇన్స్పిరేషన్ తీసుకుంటారు? నాకు చాలామంది ఇన్స్పిరేషన్ ఉన్నారు. మొట్టమొదట నన్ను అల్లాబాకాస్ చూసి వచ్చిన తర్వాత వచ్చి రాని పద్యం ఇంటర్మీడియట్లో పాడుతుంటే నా ఫ్రెండ్ మోహన్ అనేవాడు, నీ వాయిస్ బాగుందిరా, నువ్వు ఎందుకు ట్రై చేయకూడదు, బాగుందని వాళ్ళ ఇంటికి తీసుకుపోయి వాళ్ళ అమ్మ నాయనలకి 2 పద్యాలు వినిపించినాడు. చాలా మోహన్ అని పిలిచపోయి వాళ్ళు మించితే వాళ్ళు ఈ 2 పద్యాలు పాడేవాడిని. వాళ్ళ అమ్మ నాన్న వాడిని పిలుచుకున్నా మళ్ళీ పద్యాలు ఇందామనేవాళ్ళు. వీళ్ళకి ఇంత ఇంట్రెస్ట్ ఉంది, నిజంగా బాగుంది అంటుంది వాయిస్ అని అట్లా ప్రోత్సాహం. మీకే తెలియదు అప్పుడు నాకు తెలియదు, ఏదో పాడుతుంటూ సరదాగా పాడుతూ ఉండేవాడిని. ఎక్కువ నేను ఎన్టీఆర్ పార్టీ అంటే అప్పుడు అట్లుండే కదా, సర్కస్ రాముడు, వేటగాడు, ఆ సినిమాలు చూసి పాటలు పాడుకుంటూ కొద్దిగా ఉండేవాడిని. ఈ పద్యాల వైపు అంత లేదు. ఈయన చూసిన తర్వాత అట్లా ప్రోత్సహించిన తర్వాత ఈ నాటకాలు అన్నీ వేసుకుంటూ వచ్చింది. చాలా భవానీ సీను వేసిన 17 పాత్రలు వేసిన దాదాపు 2500 ప్రదర్శనలు ఇచ్చింట మొత్తం మీద. ఈ 40 సంవత్సరాల నా ప్రస్థానంలో చాలామంది మెచ్చుకున్నారు. పెద్ద కళాకారులు కాలేకపోయినా కానీ నాకు ఉద్యోగరీత్యా దాని మీద ప్రాక్టీస్ చేస్తే అయ్యేవాడినేమో. ఉద్యోగం ఉంది కాబట్టి చాలా కష్టం. ఎక్కువ జనాన్ని మోటివేట్ చేస్తుంటే పాట చాలా బలమైనది. అంటే ఇంకోటి దీంట్లో ఒక 10 ఏళ్ళు నేర్చుకున్న వాళ్ళు కూడా సినీ రంగంలో ఒక మంచి హోదాలో ఉంటున్నారు. 40 సంవత్సరాలు ఉండి మీరు సినీ రంగంలోకి ఎందుకు అడుగు పెట్టలేదు? నేను ఒకసారి పోయా సార్, వందే మాతరం శ్రీనివాస్ దగ్గర పోయా. ఇది వందే మాతరం శ్రీనివాస్ మాదిరి ఉంటుంది నీ వాయిస్ అంటే. అక్కడ నాకంటే బాగా పాడేవాళ్ళు చాలామంది, కొన్ని 100 మంది స్టూడియోల కాడ వండుకున్నారు. ఓకే, అంటే మీరు వెళ్ళారు అయితే? వెళ్ళే. అరణ్యం అనే సినిమా వచ్చింది అప్పుడు, దాంట్లో కోరస్ కూడా ఇచ్చిన కొంచెం ఇచ్చారు. వందే మాత్రం పాడుతుంటే కోరస్ ఇచ్చిన, అది పెద్ద లెక్కలేదు కానీ ఓహో అక్కడే కాసుకొని ఉండాలి. ఎంతవరకు ఉండాలా? 2 ఏళ్ళు 3 ఏళ్ళ వరకు ఉండాలి. ఓకే, ఒక్కసారి వచ్చింది ప్రోత్సాహం వచ్చినారనుకుంటే మళ్ళీ తిరిగి చూడండి. 3 సంవత్సరాలు ఉండాలా కదా నేను ఉద్యోగం వదిలిపెట్టి. నాకు ఇది జీవనభృతి ఇది కాబట్టి దాన్ని వదులుకొని ఈ చిన్నగా ఈ వైపు జనం వైపు నరసింహారెడ్డి, సైరా నరసింహారెడ్డిలో చిరంజీవి ఆ పాత్రను, ఒక వేశ్య పాత్రను ఏ విధంగా అయితే జనం వైపు మళ్ళించినాడో ఆ విధంగా నాకు అక్షరాస్యత కార్యక్రమం, జన విజ్ఞాన వేదిక ఈ పాటల వైపు మళ్ళించింది అనమాట. అదే మీలాంటి వాళ్ళు చాలామంది కూడా హైదరాబాద్ కావచ్చు, ఇటు చెన్నై కావచ్చు, అక్కడ కాకుండా ఈ ప్రాంతాల్లోనే మిగిలిపోయినారు. అంటే వాళ్ళ టాలెంట్ని బయట పెట్టలేకపోతున్నారు. వాళ్ళు మీరు ఎలా చెప్తారు? చాలామంది ఉన్నారు. ఎంతమంది ఉన్నా ఒక వేదిక అవసరం, ఒక వేదిక అవసరము, తర్వాత ప్రోత్సహించే వాళ్ళు అవసరం. నాకంటే బాగా పాడేవాళ్ళు ఉన్నారు. మేము టీజీవీ కళాక్షేత్రంలో పద్యాలు పాడాలంటే 2.5-4.5 స్థితులు అద్భుతంగా పాడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు నిరంతరం దీని మీద ఉండాల. కానీ నిరంతరం దీని మీద ఉంటే ఇది అన్నం పెట్టదు. ఎక్కువ ప్రోత్సహించే వాళ్ళు లేరు ఇక్కడ. కొందరు ఇదే ప్రాణం, నాకు ఇదే ప్రాణం అన్నా కూడా ఎక్కడో 1-2 వస్తాయి. ఎవ్వరు కూడా వేళ్ళ మీద ఉన్నారు. ఒక రాష్ట్రంలో అయితే ఏ వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావు, గోపాలరావు,
చీమ కుర్తి నాగేశ్వరరావు, డివి సుబ్బారావులు, మొలకరెడ్డి, ఇట్లా ఏళ్ళ మీద ఉన్నారు. అంతకంటే బాగా వాడేవాళ్ళు చాలామంది లక్షల్లో ఉన్నారు ఆర్టిస్టులు. వాళ్ళ ఊళ్ళో వాడుకొని సంతోషపడుతుంటారు. కానీ ఇదే వృత్తిగా చేసుకొని అంటే జీవించలేరు. ఏదో డ్రామాలు లేడీస్ కొద్దిగా అవకాశం ఉండొచ్చు. రజనీబాయి ఉంది, అమ్మాయి రజనీబాయి, ఇట్టోళ్ళకి అవకాశం ఉంది, కానీ ఇంక పెద్దగా ఉండదు. కాకపోతే ఈ వృత్తి ప్రవృత్తిగా మార్చుకొని చేసుకుంటే బాగుంటుంది. అట్ట నా వృత్తి ఉపాధ్యాయుడు, ప్రవృత్తిగా సింగర్గా అట్ట వచ్చింది. ఈరోజు అన్ని స్కూళ్ళల్లో, కాలేజీలో, ముఖ్యంగా బీఈడి తర్వాత ఎంటెక్, బీటెక్ కాలేజీలలో ఒక గంటన్నర మాట పాట రెండు ఇచ్చేస్తుంటా బాగా. అయితే మీ పాట విన్నీకే గోరెటి వెంకన్న గారు అప్పుడప్పుడు ఫోన్ చేస్తారట. అంత ఆ వ్యక్తి కూడా మీ పాట వినాలనుకుంటున్నారంట. పాట పద్యం ఆయనకి బాగా ఇష్టము. అదే పద్యము ఒకసారి రాత్రి ఇదే కలికి రెక్కలు రాని హరిశ్చంద్రలో కొన్ని పద్యాలు చాలా ఇష్టమైన. ఒకసారి రాత్రి మియా ఏమనుకోవద్దు, 12 గంటలు లేపుతున్నా, వెన్నెల ఉంది, పద్యం పాడంటే పాడేసి అట్లాడు కొన్ని. ఆ పద్యం చాలా ఇష్టం, కొన్ని రాగాలు ఆయనకి. కనుసన్నన్ దేవి రాణివాసపు భోగ భాగ్యంబులకుంచెడి నూతనముగా దాసికా వృత్తిని అవలంబింపబోవు నీకు ఏవో కొన్ని వాక్యములు చెప్పుచున్నా అని ఒక పద్యం పాడతాడు. అది గోరెటెంకానికి చాలా ఇష్టమైన పద్యం. అది కనుసన్నన్ పని కత్తెలెల్ల ఇరువంకన్ గొల్వ రాణించు జీవనమెగాని ఎరుంగవెప్పుడు పరసేవా కృత్యమా జన్మమున వనిత నేటికి నా వలన నీకు ప్రాప్తంబయ్యే, నేటికి నా వలన నీకు ప్రాప్తంబయ్యే ఎట్లోర్తువో ఘన దుర్దంత దురంత దుస్సహ మహోగ్ర క్రూర దాస్యమునా వనిత ఎట్లోర్తువో ఈ పద్యం చాలా ఇష్టం. మీకు ఎలా అనిపించేది ఫోన్ చేసి నా పద్యాలు పాడమంటున్నారు కదా, మీకు ఎలా ఎప్పుడు మీకు అనుబంధం? ఏం అనుబంధం లేదు. ఒకసారి ఏపీటీఎఫ్ మీటింగ్లో పాట పాడినా, మంచి వాయిస్ బాబు అని చెప్పినాడు ఒకట్లో. తర్వాత ఇక్కడ లోకల్లో ఆయన ఫ్రెండ్ ఉన్నాడు వెంకటేశ్వర రెడ్డి అని, వాళ్ళ ఇంటికి వస్తుంటాడు అప్పుడప్పుడు. ఇక్కడ మియా అని ఉన్నాడు అంటే పిల్లంపిస్తే నాకు తెలుసు అని అప్పుడప్పుడు కలిసి పాడుతుంటాము. అట్లా నా పద్యం కొంచెం నీ వాయిస్ బాగుంది పద్యం అని అప్పుడప్పుడు వింటాడు. ఆయన కొన్ని మీ పాటలు కూడా పాడుతుంటా సార్, ఫ్యాక్షన్ మీద ఒక పాట రాసినాడు, ఆ పాట కూడా పాడుతుంటా అని చెప్తే సంతోషపడినాడు. మంచి వాగ్గేయకారుడు ఆయన కూడా. అలాగే గద్దర్ కావచ్చు, తెలంగాణ పాటలు వేరు, రాయలసీమ పాటలు వేరు. గద్దరు నిజంగా ఒక పెద్ద యుద్ధ నౌకే ఆయన అన్నట్టు. జనం పాటలు అప్పటికప్పటికే రాసి జనాన్ని చైతన్యపరిచింది. అద్భుతమైన. మన రాయలసీమలో కూడా చాలామంది కవులు, కళాకారులు బాగా రాస్తారు. ఎలమర్తి రమణయ్య, మారుతి అంట, మారుతి పౌరోహితం మీ దాంట్లో మొన్న వచ్చినాడు, ఆయన కథలు రాస్తారు. వీళ్ళల్లో బాగా రాసే బ్యాచ్ ఉంది, వాళ్ళ పాటలు కూడా పాడుతుంటున్నాం. జానపదాలు గీతాలకి దీనికి తేడా ఏంటి? జానపదం అంటే జనములు ఉండే ఆటలు. ఈ లలిత సంగీతం వేరు. లలిత సంగీతం సంగీతంతో ఉంటుంది. ఓకే. జానపదాలు సంగీతం పెద్ద అవసరం లేదు. దానికి సాహిత్యం యొక్క విలువ ఎక్కువ. జానపదం కానీ గజల్స్ కానీ సాహిత్య విలువలు ఎక్కువ. కానీ దీనికి జానపదానికి ఒక ఊపు ఉండాల. ఒక జాతరలో పాడే పాటలు అంట, ఇప్పుడు మనకి మంగళి ఇళ్ళల్లో వాడతారు, అవన్నీ ఊపు వచ్చే పాటలు. అట్లా పెద్ద సాహిత్యం ఉండదు. కానీ సాహిత్యం లేకపోయినా భార్యాభర్తల సంబంధము, అనుబంధ సంబంధము, లవ్లు ఇట్లాంటివి జానపదాల్లో ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు కోడి బాయలచ్చమ్మది, కోడి పుంజు బాయలచ్చమ్మది, ఎద్దు బాయ ఎలమ తోట మందలాయ, మల్లి తిరగ చూడబోతే గాలి మోటరెల్లుపాయ, గంపబోయలచ్చమ్మది, పూల గంపబోయలచ్చమ్మది. ఇవి కోలాటాలు ఇవన్నీ.
భజనలు భక్తితో కూడినటివి. జయ జయ గిరిజారమణ, జయ జయ శంకర నాగభరణ, జయ జయ గిరిజారమణ. ఇవి మామూలుగా లలిత సంగీతాలు ఇవి వేరు. లలిత సంగీతాలు జస్ట్ లైక్ ఇప్పుడు ప్రభుత్వము మీలాంటి వాళ్ళు కావచ్చు, ఇంకా నేర్చుకునే వాళ్ళు కావచ్చు, కొందరు టాలెంట్ ఉన్న వాళ్ళని ఎలా గుర్తిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రభుత్వము ఈ ముఖ్యంగా నా ఉద్దేశము తెలుగు టీచర్లకు, ఇట్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, తెలుగు భాష మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఇలాంటి వాళ్ళతో ట్రైనింగ్ ఇప్పించినారనుకో డెఫినెట్గా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే తెలుగు భాషను రక్షించుకోవాల్సిన బాధ్యత మనది ఉంది. భారతదేశంలో ఏ భాషకు లేనటువంటి పద్యం మన తెలుగు భాషకు ఉంది. చందోబద్ధంగా ఉంది. చంపకమాల, ఉత్పలమాల, ఇవన్నీ సీస పద్యాలు అంటారు ఇవన్నీ. కాబట్టి అటువంటి పద్యాన్ని ఆదికవి నన్నయ్య కాలం నుండి ఇప్పటికీ రాస్తూనే ఉన్నారు. అటువంటి పద్యాన్ని రక్షించుకోవాలంటే చాలామంది కవులు, కళాకారులు చాలామంది ఉన్నారు. మన టీజీవీ కళాక్షేత్రంలో కవితలు రాయాలంటే వితిన్ 3 days 4 daysలో 100 మంది వచ్చినారు. సరే ఎట్టనో రాయను, కానీ రాయాలని బలమైన కోరిక ఉన్నోళ్ళు వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ వెళ్ళాలి. ఎవరి కోసం ఈ కళ? ఇప్పుడు భావ ప్రకటన, మాట, పాట, ఆట, కథ, సృజనాత్మకత, ఈ 5 మీదే జరిగేది. మాటల ద్వారా, పాట ద్వారా, తర్వాత ఆట ద్వారా, క్రియేటివిటీ ద్వారా, డ్రాయింగ్ వేయడము, నాట్యము, ఇవన్నీ క్రియేటివ్ ద్వారా జరుగుతుంది. ఇవి స్పష్టంగా మనం ట్రైనింగ్ ఇస్తే అద్భుతంగా ఉంటుంది. సార్, మీకు ఇష్టమైన పాటలు కానీ పద్యాలు కానీ పాడి వినిపిస్తారా సుమన్ టీవీకి? తప్పక పాడతాయి. మొదటగా ఏ సాంగ్ పాడతారు మీరు? మొదట నేను ఫస్ట్ నేర్చుకున్న సాంగ్ భజన సాంగ్, అది పాడతాను. ఓకే. హే ప్రభో గిరిజా రమణ, ప్రభో గిరిజా రమణ, జయ జయ గిరిజా రమణ, జయ జయ గిరిజా రమణ, జయ జయ శంకర నాగభరణ, జయ జయ శంకర నాగభరణ, జయ జయ గిరిజా రమణ, జయ జయ శంకర నాగభరణ, జయ జయ శంకర నాగభరణ, జయ జయ గిరిజా రమణ. భక్తుల పాలిట వరదుడ నీవే, శక్తి నొసగే సంపన్నుడ నీవే. భక్తుల పాలిట వరదుడ నీవే, శక్తి నొసగే సంపన్నుడ నీవే. మదిలో నిలిచి మరువకుమయ్యా, మదిలో నిలిచి మరువకుమయ్యా, మదిలో నిలిచి మరువకుమయ్యా, మము పాలింపగరావా దేవా, మము పాలింపగరావా దేవా. జయ జయ గిరిజా రమణ, జయ జయ శంకర నాగభరణ, జయ జయ శంకర నాగభరణ, జయ జయ గిరిజా రమణ. మొదటి పాట మీరు ఇష్టమైన పాట ఇదేనా? ఇదే అప్పట్లో పాడేటి. అందరిలోన మూఢాచారాలు అధికంగున్నాయన్నయ్యో, అందరూ చదవాలన్నా అంతము చేయాలన్నా, అందరిలోన మూఢాచారాలు అధికంగున్నాయన్నయ్యో, అందరూ చదవాలన్నా అంతము చేయాలన్నా, అందరూ చదవాలన్నా అంతము చేయాలన్నా. తుమ్మిన దగ్గిన తమ పని మాని నెమ్మదిగింటికి ఎలతారు,
తుమ్మిన దగ్గిన తమ పని మాని నెమ్మదిగింటికి ఎలతారు. తుమ్మిన నష్టం లేదో నమ్మిన కష్టం రాదు. తుమ్మితే నష్టం లేదో నమ్మిన కష్టం రాదు. అందరిలో నా మూఢాచారాలు అధికంగున్నాయన్నయ్యో. అందరూ చదవాలన్నా అంతము చేయాలన్నా, అందరూ చదవాలన్నా అంతము చేయాలన్నా. చాకలి మంగలి ఎదురుగా వస్తే శని అని వెనకకు పోతారు. చాకలి మంగలి ఎదురుగా వస్తే శని అని వెనకకు పోతారు. చాకలి రేవుకు ఎల్లొద్దా మంగలి సౌరము చేయొద్దా. చాకలి రేవుకు ఎల్లొద్దా మంగలి సౌరము చేయొద్దా. అందరిలో నా మూఢాచారాలు అధికంగున్నాయన్నయ్యో. అందరూ చదవాలన్నా అంతము చేయాలన్నా, అందరూ చదవాలన్నో అంతము చేయాలన్నా. దయ్యం భూతం పట్టిందని ఇలా చదువు మీద ఇలా పాటలు పాడేవాళ్ళు. కానీ బాధలు లేని మానవుడు కానీ ముందుకు తూసుకొని పోవడమే అని కొన్ని గజల్స్ పాడుతూ ఉంటారు. నారాయణ రెడ్డి గజల్స్. ఎంతటి సత్యానికైనా ఏవో కల్లల బాధలు. భూమి గుండ్రంగా ఉందిరా బాబు అన్నందుకు భ్రూణిని నాడు వీధిలో కాల్చినారు. ఏం చెప్పినాడు గుండ్రం అన్నారు. ఎంతటి దేశానికైనా ఏవో ఎల్లల బాధలు. ఇప్పటికి పాకిస్తాన్ హిందుస్థాన్ ఆ కాశ్మీర్ నాదని కొట్లాడుతున్నారు. వాళ్ళకి తప్పలే బాధలు. బాధలు లేనిది ఎవరికి ఏదో ఒక రూపంలో. బాధలు లేనిది ఎవరికి ఏదో ఒక రూపంలో. ఎంతటి శీలానికైనా ఏవో ధూర్తుల బాధలు. సీత మహాతల్లికే తప్పల బాధలు. చాలామంది అమ్మాయిలు వాడు నా కళ్ళే చూస్తున్నాడు, నాకు లవ్ లెటర్లు రాస్తున్నాడు, ఆత్మహత్యలు చేసుకుంటారు. అట్లా చేసుకోకూడదని చెప్తున్నా. ధైర్యంగా నిలబడాల. నిన్ను చూసినోడు ఆత్మహత్య చేసుకోవాలి కానీ మీరు చేసుకోద్దామని చెప్తుంటాను నేను సరదాగా. ఎంతటి సింహానికైనా, అడవికి రాజే కానీ దానికి బాధలు ఉన్నాయంట. ఎంతటి సింహానికైనా ఏవో దోమల బాధలు. దోమలు ఏం చేసుకుంటారు కాబట్టి చేతగాని తనముంటే జాతకాన్ని నిందించకు. చేతగాని తనముంటే జాతకాన్ని నిందించకు. నమ్మలేని సరుకుంటే అమ్మకాన్ని నిందించకు. ఎందుకైనా మేలు లోపమెక్కడుందో తెలుసుకుంటే. ఎందుకైనా మేలు లోపమెక్కడుందో తెలుసుకుంటే. చేయి జారిపో నీకు జీవితాన్ని నిందించకు. కలము రాయలేదని కాగితాన్ని నిందించకు. చేతగాని తనముంటే జాతకాన్ని నిందించకు. విజ్ఞానము వికసించదు విదేశాలు తిరిగొస్తేనే. పరిణతి మది ప్రసరించదు పురాణాలు వల్లిస్తేనే. పదునెక్కిన తపన లేక తుది లక్ష్యం అందేది ఎలా. ఎలా పదునెక్కిన తపన లేక తుది లక్ష్యం అందేది ఎలా. పరమనీతి బోధించదు ప్రమాణాలు చెల్లిస్తేనే. అసలు లోతు చేజిక్కదు ప్రసంగాలు వల్లిస్తేనే. చేతగాని తనముంటే జాతకాన్ని నిందించకు. కాలం అందరికీ ఒకటి. ఆ కాలాన్ని ఎవరైతే అద్భుతంగా ఉపయోగించుకున్నాడో అంతంత ఎత్తుకు ఎదుగుతున్నాడని. కలవరపడి వెనుదిరిగితే కాలం ఎగబడుతుంది. కదం తొక్కి తిరగబడితే కాలం భయపడుతుంది. కర్మయోగి ఏనాడు కాలాధీనుడు కాడు. కర్మయోగి ఏనాడు కాలాధీనుడు కాడు. కనురెప్పలు మూతబడితే కాలం జోకొడుతుంది.
కంఠమెత్తి తిరగబడితే కాలం జే కొడుతుంది. చేతగాని తనముంటే జాతకాన్ని నిందించకు. రాయలసీమ రాయలసీమ. వెనుకబడింది. దాంట్లో చాలా మంది రాయలసీమ గురించి చాలా పాటలు పాడారు. ఆ గానం ఏమన్నా మీ దగ్గర? రాయలసీమ ఇంక అన్నీ ఏర్పడినాయి. ఎంతోమంది ముఖ్యమంత్రులు కూడా వచ్చి మన రాయలసీమకి ఏం చేయలేదు. చివరి ఐటమ్ ఏంది అనేది మారుతి పౌరోహితం ఒక టీచర్ లెక్చరర్ ఆయన డైట్ కాలేజీలో ఆయన పాట రాసినాడు. రాయలసీమ అంటేనే అలసైపోతుందిరో తమ్ముడా నాగన్న, రాయి సేత బట్టే టైమే వచ్చిందిరో తమ్ముడా నాగన్న. రాయలసీమ అంటేనే అలసైపోతుందిరో తమ్ముడా నాగన్న, రాయలసీమ అంటేనే అలసైపోతుందిరో తమ్ముడా నాగన్న. రాయి సేత పట్టే టైమే వచ్చిందిరో తమ్ముడా నాగన్న. పోరాటం చేసేటి టైమే వచ్చిందిరో బండి గుంజ సేత బట్టి కేకే పెట్టాలిరో. రాయలసీమ అంటేనే అలసైపోతుందిరో తమ్ముడా నాగన్న, తమ్ముడా నాగన్న. వరదను చూసిన రైతు గుండె పొంగేనురో తమ్ముడా నాగన్న, వరదను చూసిన రైతు గుండె పొంగేనురో తమ్ముడా నాగన్న. వానొచ్చిన మర్నాడే సుక్క నీళ్లు లేవురో తమ్ముడా నాగన్న, వానొచ్చిన మర్నాడే సుక్క నీళ్లు లేవురో తమ్ముడా నాగన్న. వరదొచ్చిన నీళ్ళన్నీ కండ్ల ముందే పోయరు తమ్ముడా నాగన్న, వరదొచ్చిన నీళ్ళన్నీ కండ్ల ముందు పోయరు తమ్ముడా నాగన్న. పోరాటం చేసేటి టైమే వచ్చిందిరో బండి గుంజ సేత బట్టి మనమే కదలారిరో. రాయలసీమ అంటేనే అలసైపోతుందిరో తమ్ముడా నాగన్న, తమ్ముడా నాగన్న అని. చాలా అద్భుతంగా ఉన్నాయండి పాటలు, చాలా బాగుంది. ఇలా స్కూళ్ళలో కాలేజీలో చెప్తుంటాం, ఉపన్యాసాలు చేసుకుని మధ్య మధ్య పాటలు. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సుమన్ టీవీ స్టూడియోకి వచ్చేందుకు. థ్యాంక్ యూ సార్. ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మరో గాయకుడితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. ఓకే థ్యాంక్ యూ.